ఈనాడు మన వైష్ణవ సంప్రదాయంలో వైష్ణవ మతావలంబులైనటువంటి 12 మంది ఆళ్వార్లో పెరియ ఆళ్వార్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఆయన అనుగ్రహించినటువంటి తిరుపల్లాండి మీద కూడా వ్యాఖ్యానం చూద్దాం. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వల్లభదేవరాయడును పాండ్యరాజ్యాధీశుడు పరతత్వ నిర్ణయమునకై పండిత సభలో బ్రహ్మ విద్యాశుల్కమును కట్టెను. శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారము విష్ణు చిత్తులను మహాభక్త కవి ఆ సభకు వెళ్ళి గురుముఖముగానే విద్యను అభ్యసించకపోయినను కేవలము భగవత్ కటాక్షముచే విష్ణు పరత్వమును ఆ మహాపండిత సభలో స్థాపించి అవలీలగా ఆ విద్యా శుల్కమును గెలుచుకొనెను. అంతేకాదు తన కుమార్తెను వలచి పాణిగ్రహణము చేసుకొన్నందున శ్రీరంగనాథునికి సాక్షాత్ మాం అయ్యను. కావుననే వారు పెరియాళ్వార్ అంటారు. భక్తి ప్రపత్తులతో అందరిని మించిన గొప్ప ఆళ్వారైలైన పెరియాళ్వార్ అనే ఖ్యాతిని ఆర్జించుకొనగలిగి అటువంటి వారు రాసిన తిరుపల్లాండు అందరికీ భగవద్ అనుగ్రహ ప్రాప్తిని కలిగించడంలో ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ పెరియాళ్వార్నే భట్టనాథుడు అని కూడా అంటారు. అటువంటి పెరియాళ్వార్ తాను పెంచిన పుత్రిక గోదాదేవిని సాక్షాత్ శ్రీరంగనాథ స్వామికి కన్యాదానం చేయడమే కాకుండా వీరు శ్రీరంగనాథుని ఉద్దేశించి మంగళాశాసనం కూడా పాడినారు. దానినే తిరుపల్లాండు అంటారు. వీరు గజ గంటలనే తాళముగా చేసుకొని హృదయమును మృదు మధురమగు ద్రావిడ పాసురగానముతో స్వామిని అంటే శ్రీరంగనాథుని ఆశీర్వదించిరి. దానినే మంగళాశాసనం అంటుంటారు. భగవద్గుణాతిశయమును గానము చేసిన 12 గాథాత్మకముగు అంటే 12 పాసురాలతో కూడినటువంటి ఆ కృతికి తిరుపల్లాండు అని పేరు. దానిలో మొట్టమొదటి దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం మల్లాండ తిండోల్ మణివಣ್ణ ఉన్సేవడి సెవ్వె తిరుక్కాప్పు అవక్రమగు త్వదీయ బల విక్రమము చేత చాణూర ముష్టికాది మల్లుర పీచమణిచిన మహాపరాక్రమశాలి నీకు జయము కలుగ్గాక. సర్వకాలములందు విజయుడవు నీవే. ఇంద్రనీల రత్నమైనటువంటి దివ్యదేహ సంయుక్తుడైన మా కులస్వామి నీకు సదా మంగళము కలుగ్గాక. అట్లే భవదీయ చరణ రాజీవ లక్ష్మికి శ్రీరక్ష నిత్యము అగుగాక అని ఆ పాశురము యొక్క భావం. అందుకే వైష్ణవ దివ్యస్థలంలో ద్రావిడ వేదాధ్యయనము చేయుటకు ముందు వీరు పాడినటువంటి ఈ తిరుపల్లాండును ముందు పఠించిన తరువాతనే మిగిలిన వాటిని అనుసంధరించారు అంటల్లో పెద్ద ఆశ్చర్యమేం లేదు. సంస్కృత వేదమున ప్రణవము అంటే ఓంకారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ద్రావిడ వేదమున తిరుపల్లాండుకు అంతటే ఉందట. ఇక రెండవ పాశురం. అడియోమోడం నిన్నోడం బిరివిన్రి ఆయిరం వల్లాండు வடிவாயினின் வளமார்பினில் வாழ்கின்ற மங்கையம் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராழியம் பல்லாண்டு படைபோர் புக்கு முழங்கும் அபாஞ்சசன்யமும் పల్లాండే. ఓ స్వామి, మనమిద్దరం వియోగం లేకుండా కాలతత్వం ఉన్నంత వరకు నిత్యం కలిసి ఉందాము. నీ వక్షస్థలమున కుడివైపున నవనవోన్మేషశాలిని అయి నిత్య యవ్వన స్త్రీలో విరాజిల్లుతున్న ఆ మహాలక్ష్మి కూడా సదా వర్ధిల్లును గాక. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రతమైనటువంటి నీ కుడి చేతి యందు ప్రకాశించే శ్రీ సుదర్శన చక్రాయుధమునకు జయము. దానవులతోడి యుద్ధమున ఆ రాతిసేనల నడుమ ప్రవేశించి దిక్కులు పిక్కటిల్లుగా చేసిన గుండెలు ముక్కనట్లు ఘోషించిన పాంచజన్యమనే శంఖమునకు జయము జయము. ఇక్కడ నిన్రోడు అనుడచే
అకారవాచ్యుడగు సర్వేశ్వరుని అడియోమూడుం అనుటచే మకారవాచ్యులగు జీవులను మంగయుం అనుటచే ఉకారవాచ్యమైన పురుషాకారభూతమైనటువంటి లక్ష్మీదేవిని సూచించుట చేత ప్రణవార్థము ధ్వనితమై నిర్దేశింపబడినది. ఈ విధముగా మొదటి 2 పాశురముల చేత సర్వేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని విభూతి గుణయోగమునకు మంగళాశాసనము చేసిన వారైది. ఇక 3వ పాశురంలో చూద్దామా. வாழால் பற்று நின்றீருள்ளீரேல் வந்து மண்ணும் மணமும் கொண்மின் குழாழ்பட்டு நின்றீர்களை எங்கள் குழுவினில் புகுதலொட்டம் ஏழாட்காலும் பழுப்பிலோம் நாங்கள் இராக்கதர்வாள் இலங்கை பாழாலாகப் படைப்பொருதானுக்கு పల్లాండు కూరుదుమే. ఓ ప్రజలారా, మీరు భగవత్ కైంకర్య సంపదచే అభివృద్ధి ఎందు కోరిక గలవారై మా మార్గంలో చేరదలిచినచో పరమానందముతో మేము ఆహ్వానించుచున్నాము, వచ్చేయండి. భగవంతుని కళ్యాణోత్సవం ప్రారంభమగుచున్నది. అంకురార్పణకై పుట్ట మట్టి కొని తీసుకుని రండి. ఆ ఉత్సవ నిర్వహణలో మీరును మాతో పాల్గొనండి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, 7 తరములలో మాకు ప్రయోజనాంతరము లేదు. ప్రయోజనాంతరపరులకు సాధనాంతరపరులకు మాత్రమే మా ఈ గోష్ఠిలో స్థానము లేదు. అట్టి కళంకము మాకింతవరకు అంటలేదు గనక అట్లా ఉండేవాళ్ళు ఎవరు రాకండి. రక్కసులు వర్ధిల్లెడు లంకానగరాన్ని సమూలముగా మట్టుబెట్టిన శ్రీరామచంద్రునికి మంగళాశాసనము చేయు మాతో అన్వయించండి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురద్ధార్థి జ్ఞానీ చ భరతర్షభా. సాధారణంగా స్వామి భక్తులు 6 రకాలు ఉంటారు. ఆర్తుడు, జిజ్ఞాసి, అర్థార్థి, జ్ఞాని. 4 రకాల వాళ్ళు ఉంటారు. 4 రకాల భక్తుల్లో ఆర్తులు చాలా సుప్రసిద్ధమైనటువంటి వారు. జిజ్ఞాసులు భగవంతుని గురించి తెలుసుకోవాలని కోరిక కలిగిన వాళ్ళు. అర్థార్థి ఏదైనా ప్రయోజనాన్ని కోరుకుంటూ వస్తుంటాడు. అది కైవల్యం కావచ్చు, సంపదలు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు. జ్ఞాని కేవలం భగవద్ విశేషాన్ని తెలుసుకోవాలని కోరుకునేటువంటి ఈ 4 భగవంతునికి చతుర్విధ 4 విధాలైనటువంటి భక్తులుగా భగవంతుడు వాళ్ళు ద్వారా సేవలు పొందుతున్నాడు అని ఆళ్వార్లు అలాంటి వారి చేత పల్లాండు పాడటానికి రమ్మని ఆళ్వారులను ఆహ్వానించారు. మరొక పాసనం చూద్దామా. 7 நிலத்திலிடுவதன்முன்னம்பன் எங்கள் குழம்புகந்து கூடு மனமுடையீர்கள் வரம்பொழிவன் தல்லை கூடுமினோ நாடு நகரமும் நன்கறிய நாமோ நாராயணாயவென்று பாடு மனமுடைப்பத்தருள்ளீர் வந்து பல்லாண்டு కూరుమినే. ఓ కైవల్యార్థులారా, చేయవలసిన దానిని పొందక మునిపే ఈ దేహమును వదిలిపెట్టక ముందే గట్టిగా ఆలోచించి నిర్ణయించుకోండి. మా గోష్ఠిలో చేరాలనుకున్న వాళ్ళు త్వరపడండి, రండి. మీ స్వానుభవాన్ని వదిలి అందరకును చక్కగా తెలియనట్లు వచ్చి మా కూటమిలో కలిసిపోండి. నారాయణ మంత్రమును ఉచ్చరింప మీ మనస్సు అంగీకరించున్నచో త్వరితముగా వచ్చేయండి. మాతో కలిసి స్వామికి మంగళము పాడుదురు రండి. కైవల్యానుభవం దాసపడి ఉపాసన చేయు ఆత్మప్రాప్తి కాముకులను ఇందు ఆహ్వానించుతున్నారు ఆళ్వారు. అవాప్త సమస్త కాముడగు నా శ్రేయపతి యొక్క నామము ఆశ్రితుల పాలిటి చింతామణి అని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. ఇలా ఇహలౌకికమైశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతం చ మంత్రోయం సాధయిష్యతి. ఈ నారాయణ మంత్రమును ఇహలౌకికముకు సమస్త ఐశ్వర్యములను, స్వర్గాధికముకు పారలౌకిక ఐశ్వర్యములను అర్థులకు సంపాదించి పెడుతుంది. మోక్షాన్ని కోరేవారు కూడా ఈ మంత్రమే కొంగు బంగారమై వారి కోరికలు తీరుస్తుంది. పెక్కు మాటలేలా
సాక్షాత్తుగా భగవంతునే ఈ మంత్రము భక్తి గుణబద్ధుని చేసి తన ఎదురుకు తెచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. ఓ భక్తజనులారా, ఈ నారాయణ మంత్రం ఒక్కటి ఉచ్చరించిన చాలు మన కష్టాలు తీరి కోరిన అనుభవాలు ఐశ్వర్యాలు కరతలామలకమవుతుంటుంది అని ఆళ్వార్లు స్తుతించారు. మరొక భాషను చూద్దామా? అండకులత్ కధిపతియాహి అసురరిరాక్కదరై அண்டகுலத்தை எடுத்து களைந்த இருடிகேசன்றனனுக்கு தொண்ட குலத்தில் உள்ளேர் வந்தடி தொழுதாயிரநாமஞ்சொல்லி பண்டை குலத்தை தவிர்ந்து பல்லாண்டு பல்லாயிரத்தாண்டேன் மின். శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వేశ్వరుడు రావణాది రాక్షసులను నిర్మూలించాడు కదా, అట్టి వానికి అవ్యాహతముగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు నిత్యము కైంకర్యము చేయగలము అని దృష్టితో ఓ జనులారా, మీరు కూడా మాతో చేరి ఈ భగవానునిపై మనస్సును ఉంచి వారి నామాలు సదా నోరారా కీర్తించండి. భగవద్విముఖులై నేను నాది అనేటువంటి గతంలో ఉన్న ఆలోచనలు తుడిచిపారేసేయండి. మీరిప్పుడు శ్రీమన్నారాయణునికే సర్వకైంకర్యములు చేయగలము అనేటువంటి దృఢమైనటువంటి అధ్యవసాయము పూని మాతో కలిసి ఆ దేవదేవుని చరణారవిందములను సందర్శించండి, సేవించండి. అంతేకాదు అనేక కోటి కల్పములు వర్ధిల్లును స్వామి అని మా స్వామికి మంగళాశాసనం కూడా చెయ్యండి. ఈ పాశురమున కవి ఐశ్వర్యార్థులకు సామాన్యులను తనతో కలిసి భగవంతునకు మంగళము పాడుటకు ఆహ్వానించుతున్నారు. శ్రీ మహావిష్ణువును శుచి అయి భక్తితో సహస్రనామములతో కీర్తించువానికి కీర్తితో పాటు సర్వ సంపదలు సకల శ్రేయస్సులు లభిస్తుంది అని ఈ క్రింద చెప్పబోయే శ్లోకంలో తెలియబడుతుంది. భక్తిమాన్య సతోద్ధాయ శుచి సద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ చలాం శ్రేయమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్యనుత్తమం. ఎవరైనా విష్ణు సహస్రనామం చదివే వాళ్ళకి ఫలశ్రుతిలో ఉంటాయి ఈ శ్లోకాలు. తర్వాత పాశురం. ఎంద తందై తందై తమ్మా తప్పనేన్ ஏழ்படிகால் தொடங்கி வந்து வழி வழியாட் செய்கின்றோம் திருவோண்ணத் திருவிழவில் அன்றியம்போதில் அறியொருவாகி அரியை அளித்தவனை பந்தனை திறப்பல்லாண்டு பல்லாயித்தாண்டென்று పాడుదమే. మా తండ్రి మొదలుకొని తాత ముత్తాతలుగా 7 తరము నుండి వంశపారంపర్యముగా మేము శ్రీమన్నారాయణుని కైంకర్యము తప్ప వేరే వ్యవహారము లేని వాళ్ళము ఇక్కడికి వచ్చుచున్నాము. శ్రవణ తిరునక్షత్రమునందు ప్రళయభీకర నరసింహ రూపమున స్వామి సాయం సంధ్యా సమయన ఆవిర్భవించి తన శత్రువు హిరణ్యకశ్యపుని క్రూరముగా వధించినాడు కదా. ఆ దేవాది దేవుడు బడలిక తీరగా మనం ఆ స్వామికి అనేక వేల సంవత్సరములు సుఖములు వర్ధిల్లుగాక అని మంగళం పాడుదాం రండి. ఈ పాశురమున ఆళ్వార్లు ప్రయోజనానంతర రహితులకు భక్తులను తమతో శ్రీహరికి పల్లాండు పాడరమ్మని పిలుచున్నారు. నరసింహస్వామి ఘనతను గురించి ఇప్పుడు పద్యంలో చెప్తాను వినండి. కలడెచ్చు హరి అన్న పిన్నడువుల్ ఖండించి చోటను గలడాయంచును గంబమున్ విరువనన్ అక్కంబంబునం బుట్టి నిస్తుల రోషాప్తి హిరణ్యుంజక్కడ చేదోట్టో మా నృసింహుండు తద్బల మహాత్మ్యములవును కాదనుచును వాద ఎంత హాస్యంబుగన్. భగవత్ సంబంధము అవశ్యము స్వీకరణీయము కనుక అదృష్టవశాత్తు తన వంశములోని తండ్రులు తాతలు పుత్ర పౌత్రాదులు అట్టు భగవత్తులే అయినట్లయితే అట్టి దేహ బంధువులను త్యజింపదగిన అవసరము లేదు. ఎందుకంటే వంశపారంపర్యంగా అందరూ భగవత్ కైంకర్యం చేసేవాళ్ళంటే వాళ్ళని స్మరించాలి కానీ వాళ్ళని త్యజించరాదు.
ఈ యోగ్యత లేని వారిపై శరణాగతి శ్లోకంలో త్యజింపాలని రామానుజులే తెలియజేశారు. మరొక పాశురం. தீயர் பொலிக்கின்ற செஞ்சுடராழிதிகள் திருச்சக்கரத்தின் கோயில் போரியாலே எத்தண்டு நின்று குடி குடியாச் செய்கின்றோம் மாயப் பொறுப்புடைவாணன் தோளும் பொழுகுருதி மாயச் சொழுத்திய வாழி வல்லானுக்கு వల్లాండు కూరుదుమే. ఈ కైవల్యార్థులు శంఖ చక్రాది ముద్రలను ధరించి వచ్చుట చేత, అంటే సమాశ్రయణము అయిన వాళ్ళు, ఈ గోష్ఠిలో వారికి ప్రవేశము తప్పకుండా లభిస్తుంది. ఈ శ్రీ వైష్ణవ చిహ్నమే ఏముందనుల ప్రయోజనం? మనలను ఉజ్జీవింపజేస్తుంది కనుక ఉపకార స్మృతితో మొదట ఆ సుదర్శన స్వామి యొక్క తేజో విశేషాన్ని తీయర్ ఒలిగిండ్ర అని ప్రశంసించుచున్నారు ఆళ్వారు. సూర్యచంద్రాగ్ని రూపతేజ పదార్థములన్నిటికంటే ఉజ్వలమైనది సుదర్శనుని యొక్క ప్రకాశము, కాంతి. పరమపదమును గూర్చి అత్యర్కాణల దీప్తం తత్స్థానం అని వర్ణింపబడి ఉన్నది. తేజోమయమగు ఆ పరమపదమున కంటే అచట నుండి భగవంతుని దివ్యమంగళ విగ్రహముందు అత్యంత తేజోవంతమైనది ఈ నీలకాంతి గల ఆ స్వామి యొక్క దివ్య శరీరము కూడా శోభను కలిగించున్నది. కుడి హస్తములో ఉన్నటువంటి ఈ సుదర్శనముని చెప్పుట చేత దీని ప్రభావ విశేషము ఎంత గొప్పదియో మనం గ్రహింపవచ్చు కదా. తస్య భాసా సర్వమిదం విభాతి అని చెప్పబడినట్లుగా భగవంతుని తేజస్సుతే లోకమంతయు ప్రకాశించుచుండగా ఆయన యొక్క దివ్య దేహాన్ని ఇది ప్రకాశమగుట విశేషము. ఈ సుదర్శనము యొక్క తేజస్సు స్వేచ్ఛగా వ్యాపించుటకు చోటు చాలక అక్కడక్కడనే మండలాకారంగా గుంటలో సుడి తిరిగిన ప్రవాహ జలాన్ని గుండ్రని ఆకారములే ధరించింది. అందుకనే తిరుచక్కరత్తెన్ పోరియాలే, గుండ్రని ఆకారము గల అట్టి సుదర్శనం యొక్క ముద్ర చేత మా భుజాలు అలంకరించుకున్నాము. ఇక్కడ చక్రముద్రతో పాటు శంకరముద్ర కూడా గ్రహింపదగును. అందుకనే శాస్త్రాలు అంతుంటాయి వైష్ణవ చిహ్నాల గురించి. తాపహ పుండ్రస్తథానామ మంత్రో యాగశ్చ పంచమః అమీ పరమ సంస్కారా పారమైకాంత్య హేతవః అనే శ్లోకంలో వైష్ణవత్వ సిద్ధికి 5 సంస్కారాలు చెప్పాడు. పంచ సంస్కారములు అంటారు. ఏమయ్యావి? మొదటిది తాపహ అన్నప్పుడు తప్త శంఖ చక్రాంక ముద్రాధారణము, రెండవది ఊర్ధ్వపుండ్రధారణము, మూడవది భగవద్దాసుడను అనుటకు సూచకముగా దాస్యనామాను ధారణము. అందుకనే మన వాళ్ళ పేర్ల ముందు వెనకాల దాసన్ అంటే రామానుజ దాసన్, కన్నదాసన్, లక్ష్మణదాసన్, ఇట్లా చాలా పేర్ల ముందు దాసన్ అంటే దాసుడను అంటే ఎల్లప్పుడూ భగవంతుని యొక్క సేవకుడను అనే ఉద్దేశంతో చెప్పడము. నాలుగవది ఆచార్యుని ఉపదేశముతో అష్టాక్షరీ ద్వయ చరమ శ్లోక రూప మంత్రాన్ని గ్రహించడం. ఐదవది ఆచార్యుడు అనుగ్రహించిన ఒక భగవదాచ్ఛామూర్తిని ఆరాధించుకొనుట అను యాగము. ఈ పాశురమున చక్రాంకనము ఒకటియే చెప్పబడింది. అయినా కూడా శ్లోకంలో చెప్పబడిన పంచ సంస్కారాలు తాము గ్రహించి మోక్షాన్ని పొందటానికి సులభ మార్గాన్ని ఎంచుకోండి అని ఆళ్వార్ల యొక్క అభిప్రాయము. చక్రాదిధారణం పుంసాం పరసంబంధ వేదనం పతివ్రతా నిమిత్తం హి వలయాది విభూషణం. శంఖచక్రాది ముద్రాధారణం ఇతడు భగవంతునికి సంబంధించిన వాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఐడి కార్డు అంటారు కదా, ఇప్పుడు మన పెద్ద ఐటీ కంపెనీలో పోతే మెడలో ఒకటి వేలాడ తీసుకుంటూ ఐడి కార్డు ఉంటుంది కదా, అలాగా శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో మనకు ఐడి కార్డు ఏంటంటే సమాశ్రయణమైనటువంటిది. అందుకనే ఈ శంఖచక్రాల యొక్క చిహ్నాలే విష్ణు భక్తికి పరాకాష్ఠ. అలాగే ఈ లక్షణం బట్టి అతనిపై ఎవరునూ చేవేయజాలరు. ఈమె పతివ్రతానుడకు కంకణాది సువర్ణాభరణ ధారణము ఎట్లు గుర్తవుతుందో
అట్లే ఆ పతివ్రతను ఇతరులు ఎట్లు తాకజాలరో అట్లే ఈ సమాశ్రయమైన ఆయన వాణిని ఎవరు ఎట్టబడితే అట్ట తాకరు, దూరంగా ఉంటూ ఉంటారు. అందుకని మనం చూసే ఆచార్యులు మనపై పాదాభివందనం చేస్తే తాకనివ్వరు, దూరం దూరం అంటుంటారు. కారణం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు తాకడానికి లేదు. యుద్ధమునందు వీర విహారమును చేసి విజయమును సాధించి పెట్టినట్టే సుదర్శనమూర్తిని నిత్యము శ్రీహస్తమును ధరించుటతే ఆయన పేరు చక్రపాణి. మనం కుంభకోణంలో చూస్తే వైష్ణవాలయాల్లో చాలా ప్రసిద్ధమైనది శారంగపాణి, చక్రపాణి. శార్ంగం చేతి ధరించినవాడు, శార్ంగం అనేటువంటి ధనుషు, సుదర్శన చక్రం, చక్రపాణి. ఈ రెండు దేవాలయాలు చాలా సుప్రసిద్ధమైనవి. ప్రాచీన కాలం నుంచి స్వయంభూగా వెలిసినటువంటివి. వాటిని ఎప్పుడైనా కుంభకోణం పెడితే మర్చిపోకుండా చూడండి. శారంగపాణి, చక్రపాణి సుప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు. ఆ యుద్ధ సమయంలో చక్రాయుధములు కానీ కృష్ణ పరమాత్మ కానీ మంగళం చేసిన వారు ఎవరు లేరేమో, ఆ కొరత తీరినట్లు ఇప్పుడు మనం మంగళం పాడుదాము అని ఆచార్యుల యొక్క అభిప్రాయం. అంటే పాడారు కానీ మనం అలా ఊహించుకుని పాడుదాము. మరో పాసురం. నెయ్యిడై నల్లదోర్ సోరం నియతముం మత్తాణి చేవగముం கையடை காயும் கழுத்த கப்பூணோடு காதுக்கு குண்டலமும் மெய்யிட நல்லதோர் சாந்தமுன் தந்தன்னை வெள்ளுயிராக்கவல்ல ஐயிடை நாகப்பகை கொடியானுக்கு பல்லாண்டு కూరువనే. సరికి సరి తూకముగానే వేసుకొని భుజింపదగినట్లు ప్రసాదమును, నిత్య కైంకర్యమును, చర్వణమును, తాంబూలమును అంటే నమలడానికి తాంబూలమును, కంఠమునకు హారాది అలంకారములను, చెవులకు మకర కుండలములను, శరీరానికి చందన చర్చయు అనుగ్రహించి అల్పుడగు నన్ను సర్వ సుఖములను అనుభవించుటకు తగిన ఐశ్వర్యవంతునుగా చేసినాడు కదా స్వామి. మరి అట్టివానికి నిండు హృదయంతో మంగళాశాసనం చేయడం తప్ప నేను ఆమెకి ఏమి ప్రతిగా ఇచ్చుకోగలను? అన్నీ ఇచ్చేవాడు ఆయన, ఆయనకి మనమేం ఇచ్చేది? సుగంధమే తత్రాజార్హం రుచిరం రుచిరాననే ఆవయో గాత్ర సదృశం దీయతామనులేపనం. ఇది విష్ణు పురాణంలోని శ్లోకం. కంసునికై చందనాన్ని పట్టుకొని పోచున్న కుబ్జతో కృష్ణుడు ఇలా హాస్యంగా మాట్లాడతాడు. ఓ కుబ్జ, నాకు మా అన్నకును మంచి చందనం ఇస్తావా? ఆ ఇద్దరు బాలుల సౌందర్యాన్ని చూసిన కుబ్జ కాదనలేకపోయింది. సరే అని బదులు చెప్పి తన భరిణలోని ఒక రకమైన చందనాన్ని వారికి అందించింది. వారి గొల్ల పిల్లలు కదా, చందనంలోని విశిష్టను గుర్తించలేరు అని తలచింది ఆమె. ఆమె ఇచ్చిన చందనములు అంత మంచిది కాదు. సహజ పరిణములు లేనందువలన కొంచెం అత్తరు పోసి పరిమళవంతంగా చేయబడింది. ఆ కిటుకు గమనించాడు కృష్ణుడు. సుగంధమేత అన్నాడు, అంటే వెటకారంగా. దీనిలోని వాస సహజమైనది కాదు, మరొక ద్రవ్యాన్ని కలుపుటచే వచ్చింది, ఇది మాకొద్దు అన్నాడు. ఇచ్చట ఒక వ్యాకరణ విశేషాంశం కూడా ఉండబట్టి మనం తెలుసుకున్నాం. వెళ్ళు ఇరాక్క వల్ల అనే దానికి వ్యాఖ్యానం చూడండి. భగవంతుని వాత్సల్యమును ఇప్పుడు గుర్తించిన ఈ ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి భక్తుడు ఉన్నాడే, లౌకికమైనటువంటి క్షుద్ర ఫలాలను ఆశించిన తన అల్పబుద్ధిని మార్చుకొని సర్వస్వామియకు ఈ పరమాత్ముని వద్ద దాసుడనై సేవను చేయుట కంటే నాకు వేరేమి కావాలి అని పరిశుద్ధ మనస్కుడయ్యాడట. ఇప్పుడు అర్థారిత్వము పోయి జ్ఞాని చెప్పదగిన ఉత్తమ భక్తుడైనాడు. నన్ను ఇట్లు మార్చని ఆ భగవంతుని ప్రభావమే అని చెప్పుకోవడానికి అలవాటు పడ్డాడు. సహజ వైరము గల ఆదిశేషుని గరుత్మంతుని కూడా నిర్వైరముగా తన దాసులై మసలు కొన్నట్లు వశీకరించుకున్న భగవంతుని ప్రభావము చమత్కారముగా అధిక్షేపిస్తూ ఒక కవి ఈ క్రింది శ్లోకాన్ని చెప్పాడు. అంటే మహావిష్ణువు యొక్క కుటుంబాన్ని గురించి ఒక వెట్టకారాన్ని, ఒక సరదా అయినటువంటి ఒక శ్లోకం చూద్దాం ఎలా ఉంటుందో. ఏకా భార్య ప్రకృతి చపలా సుస్థిరా సా ద్వితీయా ఏకః పుత్రః బహుజన సృజక మన్మతో దుర్నివారః శేషశయ్యా వసతిరుదధిః వాహనం పన్నగారిః
స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారిః. చూడండి, సంసార సమస్యలు విష్ణువు కూడా తప్పలేదు. మనమెంత అల్ప జీవులం. జగన్నాథ క్షేత్రం ఉంది కదా పూరిలో, అక్కడ భగవంతుని విగ్రహాన్ని దారుమయము అంటే కోయతో చేయబడింది, అనగా కర్రముద్దుతో తయారు చేయబడింది. 60 సంవత్సరాలకు ఒకసారి సముద్రం నుండి వెలుపలకు కొట్టుకు వచ్చిన కర్రముద్దుతోనే ఆ విగ్రహాన్ని తయారు చేయుదురని వాడుక గలదు. జగత్కారణభూతుడైన పరమాత్మ గురించి కవి చమత్కారంగా ఇలా అంటూ, అయా ఆ స్వామికి 2 భార్యలు. లక్ష్మీదేవి అని మొదటి భార్య ఒక చోట నుండగా చంచల స్వభావురాలై నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఈ 2వ భార్య ఏమో భూదేవి, ఉన్న చోటుని కదలలేని స్తబ్దురాలు. ఆమెమో నిలవదు, ఈమెమో కదలదు. ఇక పెద్ద కుమారుడు బ్రహ్మ, లోకాన్ని బహుసంతానం పుట్టించటయే గాని మరేమీ తెలియదు ఆయనకి. మరి 2వ కుమారుడు ఉన్నాడు మన్మధుడు, పెద్ద చిన్న అనే తేడా లేకుండా వివేకన ప్రతివారిపోయినటువంటి పుష్పబాణమైనటువంటి రాళ్ళు రూతూనే ఉంటాడు. ఇక తనకు పానుపైనటువంటి ఆదిశేషుడు పడగ విప్పి నిరంతరం బుసగొడుతూనే ఉంటాడు. తనకు నివాసము పైన ఆవరణము లేనటువంటి అంటే పైకప్పు లేనటువంటి సముద్రమే తప్ప పాప ఎండకు వానకు రక్షణిచ్చే భవనం కూడా లేదు. తనకు వాహనముకు విరుద్మంతుడు సహజ శత్రువైనటువంటి ఆదిశేషునిపై మాటిమాటికి కలహంతో కాలుదూతూ ఉంటాడు. ఇట్టి తన కుటుంబ విషయాలను లంచుకుని ఆ భగవంతుడి వీరిని సవరింపలేక ఏమీ చేయటకు పాలుపోక ఇట్లు మొద్దుబారిపోయినాడు కాబోలు. ఈ శ్లోకం వినోదముగా చెప్పబడిందని సర్వేశ్వరుని ప్రభావముచే ఎట్టివారైనను ఆయన సన్నిధిలో విధేయులై అణగిమణిగియుందురు అని తెలుపుతున్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పాముకి గ్రద్దకి సహజ వైరం ఉంది, కానీ స్వామి సన్నిధిలో మైత్రిని పొంది కలిగి ఉంటాయి. శ్లోకం ముఖ్య సరదాగా చెప్పబడింది. ఈచట మంగళాశాసనముకై వచ్చిన ఐశ్వర్యార్థులు 2-3 కాదు, వేలకు వేలు వచ్చి ఇట్టి భక్తులు గుంపులుగా వస్తుంటారు. అర్థారి అయిన భక్తుడు ఇట్లు మంగళాశాసనము చేసినని ఏకవచనముతో చెప్పబడినది. మరొక భాషణం. உடுத்து களைந்தன் பீதகவாடை உடுத்து கலத்ததுண்டு தொடுத்த துழாய் மலர் சூடி களைந்தன சூடுமித்தாண்டர்களும் விடுத்த திசை கருமந்திரத்து திருவோணத் திருவிழவில் படுத்த பைன்னாகனை பள்ளி கொண்டானுக்கு పల్లాండు కూరుదుమే. మా స్వామి కట్టి వదిలిన పీతాంబరము మాత్రమే మేము ధరిస్తాము. ఆయన భుక్త శేషాన్నే భుజిస్తాము. ఆయన ముడిచి విడిచిన తులసీధామములనే మేము ముక్కు వాసన చూడటానికి వాడుకుంటాము. స్వామి ఆజ్ఞ ఇచ్చిన కైంకర్యము చేయుటయే తదీయ దాసులమగు మా యొక్క అనుష్ఠానము. శ్రవణ నక్షత్రోత్సవ సందర్భమున పడగలు విప్పిన ఆదిశేషునిపై చక్కగా పరుండి ఉన్న శ్రీపతికి దృష్టి తగలకుండా మంగళాశాసనమును పాడుటకు మించిన కర్తవ్యం ఆమెకేముందండి? ఆ ఆదిశేషుడు ఎటువంటిదైన కైంకర్యమును చేయునో ఆడవందార్ అని సార్థక బిరుదు దాచిన యామునాచార్యులు ఈ శ్లోకంలో చెప్పారట. చూడండి, యామునాచార్యులు స్వామిని గురించి కీర్తించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని విందామా? నివాస సయ్యాసన పాదుకాంశుకో పధాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేషయితీర్యతే జనైః. అంటే ఆదిశేషుడు తన స్వామి నివాస గృహంలా ఉంటాడు. శయనించేటప్పుడు శయ్యగా మారుతాడు. ఆయన ఆసీనుడు కాదలిచినప్పుడు ఆసనమవుతాడు. నడిచిపోవలసి వచ్చినప్పుడు పాదుకలా ఉంటాడు. మరి దూరమేగుటూ వల్లెబాటం అవుతాడు. విశ్రాంతి సమయంలో ఉపాధానంలా ఉంటాడు. వర్షము నుండి ఎండ నుండి తన స్వామిని కాపాడటానికి అతని పడగలనే ఛత్రంలా ఎంచుకుంటాడు. వివిధ రీతుల్లో తన దేహముచే విష్ణు భగవానునికి శేషత్వము అంటే కైంకర్యమును చక్కగా నిర్వహించువాడగుట చేతనే శేషుడు అని సార్థక నామధేయుడై
ఆ గరుడు అందరిచే కొనియాడబడుతున్నాడు. అందుకని ఆయన పెరియ తిరువడి అంటుంటారు. గరుత్మంతుని సేవించిన భగవంతుని సేవించినటువంటి ఫలితం దక్కుతుంది. ఇక 10వ పాసరం. என்னாளெம்பெருமானன்றடியோ மென்றழுத்துப்பட்ட மன்னாளே அடியோ உங்களெடுக்குடில் ஈடுபெடுத்தைந்தது கான் சென்னாள் தோத்தித் திருமதுரை எச்சிலை துணித்தைந்தலையை பைன்னாகத்தலை பாய்ந்தவனே உன்னை பல்லாண்டு கூరుదుమే. ఏనాడు నీకు సేవకలముగా కాగితమై వ్రాసి ఇచ్చినామో ఆ రోజు ఇంతకుముందు ఇతరుల వద్దయు నిరుపాధిక శేషియగు భగవంతుని వద్దను లౌకిక ఫలములను పొందుటకై ఆశ్రయించిన రోజులు ఎన్నో గడిచిపోయాయి. అవన్నీ వ్యర్థమైన దిశంలే. అంటే మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి కోరుకోవాల్సింది ఏం లేదు. సింపుల్గా అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని కోరుకుంటే చాలు. మనకి ఏది అవసరమో ఆయన తెలుసు. మనం కోరుకొని కాంక్షతో పోతే అది కైంకర్యం అనిపించుకోదు, భగవద్భక్తి అనిపించుకోదు, ఏదో ఆశించిపోవడం. అట్లా చేయకూడదు. అందుకనే అక్రూరుడు భగవద్దర్శన దివసమును సుప్రభాతా చమే నిషా అని కొనియాడినట్లుగా నేడు కదా మేము నీ సన్నిధిలో ఉత్తమ భక్తులముగా మారి మంగళాశాసనము చేయగలిగితిమి అని కైవల్యార్థులు ఇప్పుడు తాము ఆశ్రయించిన రోజును ఘనముగా కీర్తించుతున్నారు. భగవత్ ప్రభావాన్ని బట్టి ఆయనకు దాసులైనటువంటి రోజు కూడా ప్రశంసనీయమగుట సహజమే. రామకృష్ణాది అవతారముల గుర్తు కీర్తించినప్పుడు తజ్జన్మ దివసములైన శ్రీరామ జయంతి, కృష్ణ జయంతి మొదలగు రోజులలో ఉత్సవములు జరుపుకునుట లోకప్రసిద్ధమే కదా. మేము అల్పలములైనటువంటి వాళ్ళము కైవల్యాదులను అపేక్షించి వచ్చినను నీవు మా క్షేమమును గోరు స్వామియు గనుక మా స్వరూపమనదగిన శేషత్వమునకు పర్యవసానంగా నిరంతర కైంకర్య ఫలమే మాకు లభించినది అని ఎంబెరుమా అను పదము సూచించుతున్నది. భగవంతుడు మనకు సహజంగా స్వామియే అయినప్పటికీ ఆయనను ఆశ్రయించి మనలో ఫలము పొందుటలో ఏదైనా అర్హత ఉండవద్దా? ఆ యోగ్యత లేని ఫలం ఎలా వస్తుంది అను ఆక్షేపము సమాధానముగా ఉండ్రనక్కడియో మెండెత్తు పట్ట అను వాక్యము చెప్పబడింది. అంటే ఈ విధముగా పెరియాళ్ళు వార్లు మంగళాశాసనమును చేసిరి. 11వ పాసురం. அல்வளக்கொன்றமில்லா வணிகோட்டியோர்கோன் அபிமான துங்கன் செல்வனைப் போலத் திருமாலே நாமமுனக்கு பழவடியேன் நல்வகையால் நமோ நாராயணாவென்று நாமம் பலபரவி பல்வகையாலும் பவித்திரனே உன்னை பல்லாண்டு கூறுவనే. వழక్కు అనగా ఉచితమగు స్వభావము. అల్వళక్కు అనుటచే అట్లు ఉచితములు కానివి అనేక దుష్ట స్వభావములు ఉండవచ్చు. అవి ఏమనగా దేహాన్ని ఆత్మగా భావించడం ఉచితము కాదు సుమి. భగవద్భక్తికి ప్రయోజనంగా క్షుద్రఫలమును అపేక్షించడం ఉచితము కాదు. భగవత్ సేవనే పరమార్థముగా భావించినను అది ఉపాయాంతరముచే సాధింపవచ్చననుకునుట ఉచితము కాదు. భగవద్విభూతిలోని ఏ పదార్థమునందు కూడా ఇది నాది అనే మమకారము చూపుట కూడా ఉచితము కాదు. ఇటు ఎన్నో అనుచితములైన వ్యవహారాలు లోకంలో ఉన్నాయి. ఒండ్రుమిల్లా అట్టి దుస్వభావములు ఏవియూ లేనివారు తిరుక్కుట్టూరులో నుండి భాగవతులు అని అర్థం. శ్రేష్టముకు కొట్టియూరులో నుండి వారిది ఉత్తమ స్వభావము గల భక్తాగ్రేసలందరికీ శెల్వనంబి అను పరమ భాగవతుడు ఉత్తమ నాయకుడు. నామమహిమను చెప్పిన శ్రీ కులశేఖరుల వారి శ్లోకము యొక్క విశేషతను తెలుసుకుందామా? హేమత్యా పరమం హితం శృణుతవ వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవేశ స్థితాః నారాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణే యేత్యముం
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయద్వం. ఓ జనులారా, అయ్యో సంసార సముద్రమున మునిగి మీరు తెన్నుగానకన్నారు కదా, విపదావర్త భీకరము ఈ సంసారము తరింపనిచ్చగించనిచో నా మాట వినండి. చింతలన్నీయు కట్టిబెట్టి ప్రణవము అనేది చుక్కాని గల నావను, అది నారాయణమనేటువంటి నావను అధిరోహించండి. దానినే పూర్తిగా నమ్ముకొని ఎడతెగక జపించువారి అదియే వేరొక దరికి చేర్చగలదు సుమీ. 12వ పాసురం. பல்லாண்டென்று பவித்திரனை புறமேட்டியை சார்ங்கமென்னும் வில்லான்றன்னை வில்லிபுத்தூர் விட்டொசித்தன் விரும்பியதுல் நல்லாண்டென்று நவின்றுரைப்பார் நமோ நாராயணாயவென்று பல்லாண்டும் பரமாத்மனை சோழ்ந்திருந்தே துவர் பல்லாண்டே. ఎండింగ్లో ఇలా వస్తుంది. పవిత్రమైన వానిలో భగవానుడు చాలా పవిత్రమైన వాడు. పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం విష్ణు సహస్రనామం. అందుకనే విష్ణు సహస్రనామం చెప్పుకుంటూ ఉంటే భగవంతుడి కీర్తన ఎలా ఉంటుంది? పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో అవ్యయ పిత. అంటే దేవతలందరికీ కూడా దైవమే ఆ స్వామి. భూతజాలమునందు అవ్యయ పిత అని ఆ పరమాత్మ విష్ణువే అని వ్యాస మహర్షి పలికినట్లుగా శ్రీమన్నారాయణమూర్తి పవిత్రములకెల్లా పవిత్రము కదా. శారంగధన్వుడగున పరమపదవాసనకు సర్వ విధముల మంగళములు కలుగవలెనని శ్రీ విల్లుపుత్తూర పుట్టినటువంటి విష్ణు చిత్తులు చెప్పిన ద్రావిడ వేద నిగూఢార్థము కదా ఈ తిరుపల్లాండు. ఈ పాశురాలను పూర్తిగా అనుసంధించాలంటే దానికి మంచి కాలం చిహ్నంగా భావించి సదా వీనిని గూర్చి గానము చేయువారు నారాయణుని సమీపించి అతని నిత్యమంగళము పాడుకుని భాగ్యమును తప్పకుండా పొందగలరు. గరుత్మంతుని అవతారమైన పెరియాళ్వార్ అనడు విష్ణు చిత్తులు మిథున మాసమునందలి స్వాతి నక్షత్రమునందును తన కుమార్తె గోదాదేవిని ఇచ్చి మామ అయినారు కదా. ఈ విధంగా పెరియాళ్వారు అనుగ్రహించిన ఈ ప్రబంధమును అనుసంధించుటకు ఉపక్రమించిన రోజే భక్తుల జీవితంలో చాలా ఉత్తమైన రోజు. అట్టే ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రాన్ని అనుసంధించుతూ స్వామికి మంగళాశాసనము చేయగలిగే ఫలితము శాశ్వతమైనది. శ్రీవైకుంఠమున భగవత్ సన్నిధికి చేరి కైంకర్యము చేయుటకు అవకాశం కలుగుతుంది. ఆయనను స్తుతించట, స్వామికి మంగళాశాసనము చేయగల యోగ్యత పొందగలడం మొదలని ప్రాప్తిస్తుంది. సకల వేదసారమైన ప్రణము వల్లే ఈ తిరుపల్లాండ్ ప్రబంధము ఆళ్వారులందరూ అనుగ్రహించిన నాలాయిర దివ్య ప్రబంధంలో నాయకమణి వలె శ్రేష్టమైనది. అటువంటి తిరుపల్లాండ్ని పెరియాళ్వారు మనకు అనుగ్రహించారు. ఆయనకి తిరువడిగలిగే నమస్కారం తెలియజేస్తూ, ఆయన పాదార విందాలకి నమస్కారం తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నదే నదే ధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరే మదాచార్య పురోగమే సర్వేష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.